గాంధీ హిల్స్. ఈ గాంధీ హిల్స్ అనేది విజయవాడలో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా విజయవాడ రైల్వే స్టేషన్ వెనుక ప్లేస్‌లో అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ ₹10 అయితే చార్జ్ చేస్తున్నారు. మీరు పర్సనల్ వెహికల్స్ లైక్ కార్ అండ్ బైక్ వేసుకొని వెళ్ళినట్లయితే ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి వెహికల్స్‌కి. మీరు కొండ మీదకి వెళ్ళి చూసినట్టయితే విజయవాడ వ్యూ మొత్తం కనిపిస్తుంది. టైమింగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ 4:30 నుండి 8:30 దాకా అయితే ఈ గాంధీ హిల్స్ ఓపెన్ చేసి ఉంటుంది. గాంధీ హిల్స్ అనేది మీరు లైక్ ఈవినింగ్ సరదాగా వెళ్ళే ప్లేసు. ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం యూస్ చేయకుండా చూసినట్టయితే ఇది గొప్ప చరిత్ర కలిగిన ప్లేస్ అనమాట. ఇంకా మీరు వ్యూ చూసినట్టయితే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ నుండి స్టెప్స్ ఎక్కి వెళ్ళినట్టయితే స్తూపం అయితే వస్తుందన్నమాట. అప్పుడప్పుడు వర్కౌట్స్ చేయాలి, లేకపోతే ఇలా నాలా స్టెప్స్ ఎక్కలేరనమాట. వర్కౌట్స్ అనేవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక్కడైతే టాయ్ ట్రైన్ కూడా ఉంది. ఇక్కడ నుండి ఇంకొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. మనమైతే గాంధీ స్తూపాన్ని అయితే చూడవచ్చు. అంతేకాకుండా విజయవాడ వ్యూ మొత్తం చూడవచ్చు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే విజయవాడ అమ్మవారి టెంపుల్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట లైటింగ్ ఎఫెక్ట్స్తో. ఇక్కడైతే చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయిన తర్వాత మేబీ టాయ్ ట్రైన్స్ కూడా ఓపెన్ అవుతాయేమో. ఇంకా కింద ప్లానటోరియం అయితే ఓపెన్ అయింది. 8 మెంబర్స్ ఉంటే ఒక షో వేస్తారంట. పర్ హెడ్ ₹40 చార్జ్ చేస్తారంట. కింద అయితే అడిగితే ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇంకా ఈ స్తూపం చుట్టూ చిన్న చిన్న బెంచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇదే గాంధీ స్తూపం అనమాట. గాంధీ స్తూపం కొన్న హిస్టరీ అయితే మనము చెప్పుకుందాము. మీరు చూడొచ్చు ఈ వ్యూ పాయింట్ ఎంత బాగుందో. అసలు విజయవాడ మొత్తం అయితే లైటింగ్స్తో మెరిసిపోతుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా వ్యూ పాయింట్ అయితే ఉంది. మొట్టమొదటిగా ఈ కొండని ఓర్కొండ అని పిలిచేవాళ్ళంట. ప్రకాశం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు బ్రిటిషర్స్ బ్యారేజ్ ఎంతవరకు కంప్లీట్ అయింది అని ఈ కొండ మీద నుండి వీక్షించే వాళ్ళంట. తర్వాత మహాత్మా గాంధీ గారు 1921 సంవత్సరంలో విజయవాడ నగరానికి వచ్చారంట. ఎందుకంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనడానికి ఇక్కడికైతే గాంధీ గారు అయితే మొట్టమొదటిగా వచ్చారట. గాంధీజీ బోధనలు నేటి తరానికి కూడా తెలియజేయాలనే లక్ష్యంతో ఈ స్మారకాన్ని అయితే కొండపైన ఏర్పాటు చేశారంట. ఇలాంటి స్మారకాలు మొత్తం 6 అయితే ఇండియాలో ఉన్నాయి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కొండ గురించి హిస్టరీ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.